చూడండి ఇది ఇప్పుడు మళ్ళీ తీసేసింది. ఇప్పుడు ఇది మొన్న వాచ్ చేసింది. నేను దాన్ని చెప్పాను, పాప ఇంకేదైనా చెయ్యమని. ఇప్పుడు వరకు కూర్చొని తారక్ మెహతా ఉల్టా చష్మా, ఏమంటే మేము ఛత్తీస్గఢ్ లో ఉంటాం కాబట్టి అక్కడ హిందీ లావు మాకు ఇక్కడ, అందుకని తారక్ మెహతా ఉల్టా చష్మా దునియాలో ఎవడైనా హిందీ తెలుగు అని కాదు ఎవడైనా చూస్తూ కూర్చుంటారు. అందుకని మా పాప ఏమో కూర్చుని తారక్ మెహతా ఉల్టా చష్మా కూర్చొని చూస్తున్నారు. ఏమంటే మా పాపకి అంటే పిక్చర్లు గట్రా చూడడం ఇష్టం ఉండదు. ఏంటి అది ముచ్చిలోది ఏంటి మోల్డ్ క్లే. ఏం చేస్తుంది దాంతో? ప్లేటా? అదేం ప్లేట్? ఏం ప్లేట్ తయారు చేస్తా? అరే నేను చెప్పింది ఏం చేయమని నువ్వేం చెప్పింది చేస్తున్నావు? నువ్వేం చెప్పావు చేయమని? నేనేం చెప్పాను నీకు తెలుసు కదా. అన్నదమ్మన్నావు కాదు, చెయ్యమని చెప్పాను. నీకు పౌడర్ ఎందుకు వేస్తున్నావు అక్కడ? నువ్వు రాసుకో. అది అలా ఉట్టి కింద నిచ్చేస్తుంటే ఏదవదు. ఏంటి ప్లేట్లో చెయ్యి. ప్లేట్లో అంటుకుపోతుంది. దాంట్లో అంటుకుపోతుంది. దీనికి అంటు టైల్స్ మీద అంటుకోదా? ఏమి నేను ఇప్పుడు మధ్యాహ్నం పడుకున్నాను. ఠీకే. తమ్ముడికి ఇదేదో ఏంటిది ఆన్లైన్ ఏదో తెప్పించుకున్నాడు. మళ్ళీ తెప్పించుకున్న తర్వాత అడిగాడు నన్ను, అమ్మ నా దగ్గర నాకేమో డబ్బులు కావాలన్నాడు. ఎందుకన్నాను అంటే నేను ఆన్లైన్ ఏదో తెప్పించుకున్నాను, డబ్బులేమో నాన్న వస్తే నాన్నతో తెప్పించిస్తాను. అయితే నేనైతే ముందు కూడా డబ్బులు అలాగే అక్క దగ్గర నుంచి తీసుకున్నావు, నా దగ్గర నుంచి తీసుకున్నావు, నాన్న ఇస్తారు అని చెప్పావు, కానీ ఇవ్వలేదు. అందుకని చెప్పి ఇప్పుడు ఇవ్వను. అయితే వాడు బుద్ధి ఏమిటి పెట్టాడు అనుకున్నా. అమ్మా నువ్వు నా ఏమిటిది ఇది హుండీ విరిపేసావు కదా, గుళ్ళకు విరిపేసావు కదా, ఆ హుండీలోంచి డబ్బులు నువ్వు తీసుకున్నావు కదా, అందుకు నీ దగ్గర ఎలాగో డబ్బులు ఉన్నాయి, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, దాంట్లో 200 రూపాయలు కట్ చేసుకో, 320 రూపాయలు కట్ చేసుకో అన్నాడు. బాగా ఇందా కట్ చేసుకున్నాడు. అయితే సరే నాన్న, నా కొడుకు ఎంత తెలియదు అట్లా వచ్చాయి అనుకున్నా. నా కూతురు ఇవాళ వరకు ఇన్ని హిసాబులు వేయలేదు, నేను సాయంకాలం వస్తే ఇప్పించిస్తాను నీకు నాన్న వచ్చిన తర్వాత అన్నాడు. అయితే సరే అన్నా. వాడు ఇప్పించిస్తాను అంటాడు కానీ ఆ నాన్న వద్దంటారు. దానికి సంబంధించి ముందు తెప్పించిస్తే ఇంటి ముందు వచ్చి సామాన్ వాడు నించుంటే ఎవడో వద్దంటే ఎవడో వాడు డబ్బులు ఇస్తారు. అదే చాలా తెలివైన వాడు స్ట్రాటజీ అదే. ఎన్నోసార్లు నన్ను అన్నాడు, నువ్వు అలాగే తిట్టినా నాకు అక్కర్లేదు, నీలాగా నాకు తర్వాత తిప్పలు పడతాయి. ఇది దీంట్లో ఏం నీళ్లు గట్ట ఏం వేయరా? అయితే ఏమిటి తెప్పించాడు, 320 రూపాయలు ఇచ్చి, అదేంటో ఇంత వెడల్పుగా ఉంది, చూపిస్తాను నేను వీడియోలో, అది చూడు. కింద నాన్న తేడానికి వెళ్ళాడేంటి వాడు? నీళ్ళు పట్టేవా? కొళాయి వచ్చింది, నీళ్ళు పట్టి అయితే వెళ్ళు, తర్వాత చేద్దు. కానీ ఇది ఎందుకు తీసావు ఇంతకు? ఇప్పుడు తిండి తినే సమయంలో ఇంకా ఇప్పుడు సాయంకాలం అంతా ఇప్పుడు తిండి వెళ్ళాము కదా, అందుకని. ఇప్పుడు దీపం పెట్టడానికి వెళ్ళాలి కదా, పెట్టి నువ్వు పెట్టు ఒక పూట అని పెట్టినావు కాబట్టి ఇప్పుడు వెళ్ళి పెట్టు. అయితే నేనే పెట్టినా, 10 సార్లు చెప్తే వెళ్తావు. 10 సార్లు నేను చెప్తూ ఉంటాను అలా వెళ్ళు 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 అని చెప్పి. ఇగో సాయంకాలం కాఫీ రెడీ. ఇగో ఇంతే కాఫీ తాగుతా. ఇవాళ లావుగా కాఫీ ఇచ్చేసావు కాక నువ్వు. ఈ కాఫీ లావుగానే ఇచ్చేది. ఇదిగో ఇంత కాఫీ నేను ఎక్కడ తాగుతున్నాను? ఇంత కాఫీ నేను తాగను. తమ్ముడు చెప్పినట్టు అదే, తమ్ముడు నువ్వే చెప్పు కదా, లెక్క పెట్టి 2 చెంచాలతో వేస్తాను, 2 చెంచాలు వేసిన తర్వాత 1/2 చెంచాల కాఫీ నువ్వు వేస్తే అయిపోయి కథం. నేను కాఫీ ఇంతే తాగుతాను తినం అంతట్లో. అంటే ఇప్పుడు ఇచ్చిన కాఫీని 2 సార్లు తాగుతాను, పొద్దున్న సాయంకాలం ఇంతే. కానీ మాత్ర వేసుకున్న తర్వాత దాని తర్వాత ఆయుర్వేదిక్ ఇది
కదా. ఆ ఆయుర్వేదిక్ ఇది వేసుకున్న తర్వాత నుంచి ఫుల్ లివర్ ఏంటంటే ఇదైపోయింది. లేకపోతే ముందు ఎన్ని టీలో ఏకంగా కదా, తిండి తినేదాన్ని కాదు కానీ టీలు అలా తాగుతూనే ఉండేదాన్ని. ఆకలే వేసేది కాదు అసలు ముందు. కానీ ఇప్పుడు మందు వేసుకున్న ఆయుర్వేదిక్ మందు వేసుకుంది. ఇది తెస్తావేంటి? ఏంటి పౌడర్ ఇక్కడ ఉంది, ఒత్తుకునేది వచ్చిన ప్లేట్ దీని సార్ తేవాలా? ఒక కత్తి. నువ్వు సాయంకాలం పూట ఏం చేస్తున్నావు పాప? బయటికి పదైతే ఇప్పుడు ఇటు కాక అటు కాక టైంలో నేను ఇప్పుడు చేయడానికి ఎంతసేపు పడుతుంది? 7:30 పడ్డది అయిపోయింది. ఈ ప్లేట్ లో పెట్టిస్తే ఎండిపోతుంది. దాంతో కలర్ చేయిస్తాను. ఇప్పుడు ఏంటంటే దానికి ఏం లేదు, ప్లేట్ కత్తి ఒత్తుకునేది ప్లేటు కావాలి. దాన్ని మళ్ళీ రొట్టెలో తడానికి ఇదే కదా కడిగి కదా. ఆ సన్న పడుతుంది కదా, లేకపోతే అదేం తెచ్చి లేకపోతే పెద్దదని దిబ్బ ఈ ముచ్చులన్నీ ఎగిరిపోతాయి. ఇట్లా పడి తొక్కులు దీనిలో ఏమంటున్నాను మీద పడి తర్వాత తీస్తా. ఈ తొక్కులను దాంట్లో కూడా ఏమంటాడు, ఇవన్నీ కాలుష్యం అయిపోతుంది కదా. ఇందుకే చూసి నీ కాఫీ కొంత తాగిస్తావా? లేదా ఎప్పుడైనా తెచ్చిదా? తెస్తున్నాను. తెచ్చి కలిపేసిన తర్వాత వెంటనే ప్లేట్ చేయిస్తాను. పెద్దది ఒకటి. ఏంటి పెద్దది ఒకటి చేసి నీ ఇష్టం. ఈ క్లేతో ఏమిటి ఏమిటి ఇంతకీ నేను చేస్తున్నావు? దేనికి దేనికి? టీ పెట్టుకోవడానికి, కాఫీ పెట్టుకోవడానికి, లేకపోతే డిజైన్ ప్లేట్. ఫోటో చూడడానికి. ఇవి చూడండి, ఇప్పుడు 4 రోజుల నుంచి ఈ దీంతో తెలుసుకోండి, బ్లౌజులు ఎంతను మషిన్ మీద కుట్టాను. అంటే మషిన్ మీద కుట్టడం అంటే నేను బ్లౌజ్ కట్ చేసి కుట్టడం కాదు. అది బ్లౌజ్ ఎంత టైట్ గా ఉండి ఎంత లూజ్ గా ఉండేదంటే అంత లూజ్ గా ఉండేవి అవన్నీ. నేను ఇప్పుడే చెప్పాను కదా, టీల్ అయి తాగి చాలా బలంగా ఉండేదాన్ని. ఇప్పుడేమో దానికి జస్ట్ 70% 60% తక్కువ అయిపోయింది కదా. 60 అంటే ఇంకా తక్కువ అవ్వాలి. అందుకని అవన్నీ ఏంటంటే బ్లౌజ్లోని చాలా లూజ్గా ఉండేవి అని చెప్పి ఇప్పుడు ఇచ్చేసాను. ఇక ఇవన్నీ నేను దీంట్లో ఇంక 3 4 మిగిలే ఉన్నాను, నేను ఇచ్చేసాను. అన్ని సారీస్ ఉన్నాయి కదా, వాటివన్నీ బ్లౌజులు అన్నమాట. మా పాప చూడండి, ఇగో ఇక్కడ ఫ్యాన్ కూడా వేయిస్తుంది. ఇగో మా పాపకి రోజు అలవాటు ఇది. ఈ 2 ఫ్యాన్లు వేయిస్తుంది, అక్కడ ఫ్యాన్ ఇక్కడ ఫ్యాన్. నేనేమో వచ్చినప్పుడు గంట ముందు వచ్చినప్పుడు ఆ ఫ్యాన్ ఆర్పేసాను, మంచి పని అయింది. కానీ లేకపోతే ఈ ఫ్యాన్ ఇలా తిరుగుతూనే ఉంటుంది. దీని బిల్ ఎంత వస్తూ ఉంటుందో మీరు ఆలోచించుకోండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటారు. వాళ్ళ నాన్నగారు కూడా ఇదే చేస్తారు. వస్తారు, లైట్ వేసిస్తారు, ఫ్యాన్లు వేయిస్తారు. వేసిన తర్వాత ఇంకా అది ఆర్పడం వాళ్ళ పని కాదు, అది నా పని. వేయడం వాళ్ళు వేస్తారు, అది అంటే ఆపడం అంటే పని నాదనమాట. గట్టిది మొదలుపడిందా? ఇంకా దాంట్లో పుళ్ళువి 2 ఉన్నాయి. ఆ రోజే కట్ చేస్తాను. తినొద్దన్నారు, నిజమే తినొద్దని చెప్పారు. మేము ఆ రోజు నేను కట్ చేస్తాను అన్నాను అనేసరికి 3కి 3 అంతే. ఇప్పుడు ఎప్పుడు తెచ్చినప్పుడల్లా ఇది అనవసరం. ఆ రోజే చెప్పాను నేను. అదే అదే ఉన్ని పాలు వేడకండి కదా. అది ఎక్కడ అయిపోతున్నాయి, ఏమిటి అయిపోతున్నాయి నాకు అదే అర్థం కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో మా పాప ఇప్పుడు రైస్ కుక్కర్ తెచ్చింది ఏకంగా. ఇది వచ్చాడు ట్యాబ్ అలా ఆన్ చేసి ఉన్నది. ఇప్పుడు బయటకు వెళ్ళి మా పాప దీపం పెట్టిరా అన్నాను. ఎందుకంటే ఈ వంట ఎందుకు చేయమని అంటే నాకు పని ఉన్నది, కొంచెం కలెక్టరేట్ ఆఫీస్ గట్టా వెళ్ళాలి. నేను వచ్చి వంట చేస్తాం అనుకున్నాను, కానీ పచ్చడి చేసాను, చారు చేసిన తర్వాత
మధ్యాహ్నం 11:30కి వెళ్ళిన తర్వాత సాయంకాలం 4 గంటలకు వచ్చాను. ఏమంటే చాలా జాగాల్లో పనులు ఉండేవి. నేను మా బాబు ఇద్దరం వెళ్ళి దాని తర్వాత వచ్చేసరికి అందుకని అప్పుడు ఇవి రెండు చేసేసి ఉంచాను. ఒకటి దాంట్లో పోపు వేయడం ఎంత వేసిందో చూడండి. ఇగో ఈ పెసరపప్పు పచ్చడి చేస్తారు కదా, మీకు తెలిసే ఉంటుంది, మన ఆంధ్ర వాళ్ళకి తెలుస్తుంది పెసరపప్పు పచ్చడి. దాంట్లో పోపు చూడండి ఎంత వేసిందో మా పాపం. ఓ పావు ఆవాలు, ఏకంగా పావు ఆవాలు వేస్తుంది, ఎందుకంటే తనకి తినాలని. ఎన్ని మిరపకాయలు ఈ పోపు నేను కానీ వేస్తే ఇది 4 సార్లకు పనికొస్తుంది. అది పూర్తిగా పోపు అంటే ఇప్పుడు తింటుంది ఈ పచ్చడిలో, దాంట్లో ఉన్న పోపు అంతా తీసుకుంటుంది. ఇప్పుడు తీసుకుని కూర్చుని అరగంట 1 గంట సేపు కూర్చుని ఈ పోపులన్నీ తింటుంది. తనకి ఇష్టం అందుకని చెప్పి అంత పోపు పడేస్తుంది. ఇగో చారులో కూడా అలాగే వేసింది, కానీ చారులో చింతపండు నల్లగా ఉంది కాబట్టి మీకు అనిపించదు. అంత చింతపండు పోపు వేస్తుంది. ప్రూఫ్ చూపించండి. ఇదిగో రైస్ చూడండి, ఇదిగో ఇంత ఆవాలు ఎవరు తింటారు? పచ్చి ఆవాలు పూర్తి ఇచ్చేసాను. ఫట్ 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 అయిన ఎండు మిరపకాయలు ఇన్ని ముందు నుంచి పచ్చడి కారంగా లేదు. కారం లేదా? అంటే మిరపకాయలు కారం లేదు. ఆ ట్యాబ్ అలా ఆన్ చేసి వెళ్ళిపోయావు. ట్యాబ్ అలా ఆన్ చేసి వెళ్ళిపోయావు. రైస్ కుక్కర్ తెచ్చేసి ఏకంగా కింద తులసమందిరా పెట్టారేంటి? నువ్వు చూసావు? ఊదతి వాసన వచ్చింది కానీ లోపల పెట్టేది కావాలా? తులసమ్మ దగ్గర కూడానా? చలో సాయంకాలం 7 అవ్వకుండా తిండి తినేస్తే అయిపోతుంది. దా విగ్రంగా.